త్వరలో వీరికి అఖండ రాజయోగం, ఐశ్వర్యం ప్రకటించిన శుక్ర శని గ్రహాలు. వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడిని రాక్షసుల గురువుగా పిలుస్తారు. శుక్రగ్రహం ప్రతి 28 రోజుల నుండి 30 రోజులకు ఒక రాశి నుండి మరొక రాశిలోకి రవాణా అవుతుంది. అయితే డిసెంబరు 28వ తేదీన శుక్రుడు రాత్రి 11:28 కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశిలో శుక్ర శని సంయోగం. ఇక అప్పటికే కుంభరాశిలో శని దేవుడు ఉన్న నేపథ్యంలో కుంభరాశిలో శుక్ర శని సంయోగం జరుగుతుంది. ఈ సంయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా 3 రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మకర రాశి. శని దేవుడు మకర రాశి యొక్క మొదటి మరియు 2వ ఇంటికి అధిపతిగా ఉంటాడు. శని శుక్రగ్రహాల కలయిక మకర రాశి వారికి అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. మకర రాశి వారు కెరీర్లో ఈ సమయంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ సమయంలో మకర రాశి వారు డబ్బులను ఆదా చేయొచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ఇది సరైన సమయం. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అన్ని విధాలుగా మకర రాశి జాతకులకు ఇది అనుకూల సమయం. తులారాశి. తులారాశిలోని 5వ ఇంట్లో శని మరియు శుక్ర సంయోగం జరుగుతుంది. ఇది తులారాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో వీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉన్నత విద్యను ఆశించాలనుకునే విద్యార్థులకు ఇది సరైన సమయం. కళారంగంలో పనిచేసేవారు పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలు కలిగే అవకాశం కూడా ఉంది. నూతన వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. ఇది వీరికి నిజంగా కలిసొచ్చే కాలం. వృషభ రాశి. వృషభ రాశిలో శని శుక్ర సంయోగం 10వ ఇంట్లో జరగబోతుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన కాలం. వర్తక వ్యాపారాలు చేసేవారు అధిక లాభాలను పొందే అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు తిరిగి మీ చేతికి అందుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.